మన అపార్ట్మెంట్స్లో మన కమ్యూనిటీలో కొంతమంది ఉంటారండి. వాళ్ళు ఏంటంటే రేటి కోఆపరేట్ చేయరనమాట, రెటమతం. సరే, ఎవరి పద్ధతులు వాళ్ళకి. కానీ కొంతమంది ఏంటంటే ఈ మెయింటెనెన్స్ కూడా కట్టరనమాట. మెయింటెనెన్స్ కట్టకుండా ఏమంటారంటే ఈ కరెంటు, వాటర్, ఎసెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కట్ చేయడానికి లేదు. వాడు మెయింటెనెన్స్ కట్టడు, అందరి డబ్బులతో వాడుకుంటూ ఉంటాడు. అవి కట్ చేస్తాము అంటే రాజ్యాంగము, ప్రాథమిక హక్కులు ఇవన్నీ చెప్తారనమాట. ఇట్లే రీసెంట్గా ఒక కేసు తెలంగాణ అపార్ట్మెంట్స్ చట్టం మీద, అందులో సెక్షన్ 21 ఏదైతే ఎసెన్షియల్స్ కట్ చేయొచ్చు, నిలిపివేయచ్చు, ఆపేయచ్చు, తగ్గించవచ్చు అనే సెక్షన్ ఒకటి ఉందో దాన్ని అది చట్టబద్ధం కాదు అని చెప్పేసి ప్రాథమిక హక్కులకు భంగం అని చెప్పి వెళ్ళారండి. రిట్ పిటిషన్ 4990 ఆఫ్ 2024 మొన్న రీసెంట్గా ద్విసభ్య ధర్మాసనం అండి, చీఫ్ జస్టిస్ గారు కూడా ఉన్నారు అందులో, క్లియర్ కట్గా తీర్పు ఇచ్చారండి. ఏదైనా అపార్ట్మెంట్లో ఉండి ఒకరు మెయింటెనెన్స్ కట్టకపోతే వారికి 7 రోజుల నోటీస్ ఇచ్చి ఈ ఎసెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కరెంటు, వాటర్, ఇట్లాంటివన్నీ, ఈ లిఫ్ట్లు ఇవన్నీ కూడా కట్ చేసేయవచ్చు. అందులో ఇదేం లేదండి. అసోసియేషన్ సంబంధించిన మేనేజరు వాళ్ళు నిరభ్యంతరంగా కట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా మెయింటెనెన్స్ కట్టకుండా ఉంటే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మెయింటెనెన్స్ కట్టి ఫైట్ చేయండి దానికి అగనెస్ట్గా. చట్టాలను తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.